ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన మార్గదర్శకాలు వచ్చేసినట్లే. ఇందులో 5 లక్షల రూపాయలు ఎట్లా ఇవ్వాలి, ఎన్ని దశల్లో ఇవ్వాలని ఒక సందేహం ఉన్నది. ఇందిరమ్మ ఇళ్లకు ఎవరు అర్హులు, వారిని గుర్తించడం ఎలా అనేది ఒక సందేహం ఉన్నది. ఈ రెండింటికి క్లారిటీ వచ్చింది. స్థలం ఉన్న వారికి తొలుత ఇవ్వాలని అనుకున్నారు. స్థలం ఉన్న వారికి, సొంత స్థలం ఉంటే వారికి 5 లక్షల రూపాయలు ఇస్తారు. అది గతంలో ప్రభుత్వం ఇచ్చిన స్థలమైనా సరే, వారికి సొంతంగా స్థలం ఉన్నా సరే వారికి 5 లక్షలు ఇస్తారు. ఈ 5 లక్షలను 4 దశల్లో ఇస్తారు. 1 పునాది బేస్మెంట్ లెవెల్, 2 రూఫ్ లెవెల్ అంటే చెత్త వేసే వరకు, స్లాబ్ వేసుకునేంత వరకు, 2వది స్లాబ్ తర్వాత ఉన్నదానికి 2 లక్షలు. మొదటి 1 లక్ష, రూఫ్ లెవెల్ 1 లక్ష 2 లక్షలు, అది పైకప్పు మొత్తం పూర్తి అయినాక 2 లక్షలు, ఇల్లు నిర్మాణం మొత్తం పూర్తి అయినాక 1 లక్ష. 4 దశల్లో 5 లక్షల రూపాయలు అట్లా ఇస్తారు. మరి ఇందిరమ్మ ఇంటికి నమూనా ఏమిటంటే, ప్రభుత్వం ఆ సొంత స్థలం ఉంటే కనుక వారి ఇష్టం ఉన్నట్టు కట్టుకొని, ఎందుకంటే పాత ఇల్లు ఉంటుంది, దాని ముందు కొంత స్థలం ఉంటుంది, 400 అడుగుల విస్తీర్ణం ఏదైతే ఉంటుందో ఆ విస్తీర్ణంలో ఇంటిని వారు నిర్మాణం చేసుకోవాలి. ప్రభుత్వం చెప్తున్నది మొత్తము ఒక్కొక్క నియోజకవర్గానికి 119 నియోజకవర్గాలు 3500 ఇండ్లు ప్రతి నియోజకవర్గానికి ఇవ్వాలని అనుకుంటున్నారు. మొత్తం 4.5 లక్షల ఇండ్లు అనుకున్నారు. ఇందులో 33,500 ఇండ్లను రాష్ట్ర రిజర్వ్ కోటా కింద ఉంచాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇది అర్హులు ఎవరు అంటే, దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నవారు, అంటే ఆహార భద్రత కార్డు ఉన్నవాళ్ళు అర్హులు దీనికి. దీంతో పాటుగా ఇతనికి సొంత స్థలం ఉండాలి, లేదా గుడిసె ఉండి ఆ గుడిసె మీద గుడిసె పైకప్పు గడ్డితోనూ వాటితో ఏర్పాటు చేసుకున్నది అయి ఉన్నా సరే వారు కూడా అర్హులే. మట్టి గోడతో తాత్కాలికంగా నిర్మించిన ఇల్లు ఉన్నా సరే వారు అర్హులే. అద్దె ఇంట్లో ఉంటున్నా సరే వారు కూడా అర్హులే. స్థలం ఉన్నా చెప్పుంటే కనుక ఆడ ఇల్లు కట్టిస్తారు. వివాహమై ఉమ్మడి కుటుంబంగా ఉన్న వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకుంటే వారు కూడా అర్హులే అవుతారు. మహిళలు, సింగిల్ విడో ఉమెన్స్ కానీ, ఒంటరి ఉంటున్న మహిళలు కానీ, వారు కూడా దీనికి సింగిల్ మహిళలు కూడా వీరు అర్హులే. ఒంటరి మహిళలు, విడోవర్ మహిళలు వీరు అర్హులే. వీరు ఇందిరమ్మ ఇంటిని మహిళా పేరు మీద మంజూరు చేస్తారు. ఇంట్లో వితంతు మహిళలు ఉంటే ఆమె పేరిటే ఇస్తారు ఇల్లును. ఇది ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఇందులో చాలా కీలకమైన పాత్ర పోషించబోతున్నారు. కార్పొరేషన్లు అయితే కనుక కార్పొరేషన్లలో సంబంధిత అధికారులు ఏర్పాటు చేసిన బృందం జాబితాను తయారు చేస్తే ఇన్ఛార్జి మంత్రి, కలెక్టర్లు ఇక్కడ కీలక పాత్ర పోషించబోతున్నారు. ఎవరు అర్హులు అనే దానిపైన ప్రతి గ్రామంలో ఒక బోర్డు ఏర్పాటు చేస్తారు. ఈ గ్రామంలో వీరు ఇందిరమ్మ ఇళ్లకు అర్హులైన వారు అనే జాబితాను చెప్తారు. ఇది 400 చదరపు అడుగుల్లో ఇంటి నిర్మాణం ఉండాలి. ఒక బెడ్రూమ్, హాలు, కిచెను, బాత్రూమ్ ఇవి ఆ ఇంటికి నిర్మాణంలో ఒక భాగంగా ఇవి ఉంటాయి. ఈ విస్తీర్ణంలో ఇల్లును నిర్మించుకోవాలి. అయితే ఇక్కడ రాజకీయాల ప్రమేయం, మంత్రి ఆ ఇన్ఛార్జి మంత్రి ఎవరైతే ఉంటారో వారి కనుసన్నల్లో జరగడానికి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఇక్కడ రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళను లేదా పలానా పార్టీ వాళ్ళనో కాకుండా ఎవరైతే నిజమైన అర్హులు ఉంటారో పార్టీలకు అతీతంగా ఇవ్వడం వలన ఈ పథకం అసలు లక్ష్యం నెరవేరే అవకాశం ఉంటుంది. ఇప్పటికి ప్రభుత్వానికి ఉన్న ఒక అంచనా, మన రాష్ట్రంలో 35 నుంచి 40 లక్షల మంది ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారనేది అంచనా. ఈ 30 నుంచి 40 లక్షల మందికి దశల వారీగా లెక్కేసుకున్నా సరే రాబోయే 5 సంవత్సరాలలో 20 లక్షల మందికి ఇళ్ల నిర్మాణం చేసే అవకాశం ఉన్నది. ఇంకా మిగిలిన వాళ్ళు మరో 20 లక్షల మంది ఉంటారు రమారమి. ఇప్పుడు ఈ ఏడాది మాత్రం సొంతంగా స్థలం ఎవరికైతే ఉన్నదో సొంతంగా స్థలం ఉన్న వారికి 5 లక్షల రూపాయలను 4 దశల్లో ఇవ్వబోతున్నారు. దానికి ఆధార్ కార్డు, వాళ్ళ బ్యాంక్ అకౌంటు, కేవైసీ తీసుకుంటారు. తీసుకొని అనుసంధానం చేసి వారి అకౌంట్లలో డబ్బులు వేస్తారు. ఇందులో పారదర్శకత ఉండాలని, పైరవీలకు తావు లేకుండా ఉండాలని, ప్రతిదీ కూడా గ్రామ సభ ద్వారా ట్రాన్స్పరెన్సీ ఉండే విధంగా తగు జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకుంటున్నది. బహుశా 100 రోజుల్లో హామీ అమలు చేయాలనుకున్నారు కాబట్టి 13న లోక్సభ ఎలక్షన్ షెడ్యూల్ రావచ్చు. ఆ తర్వాత నోటిఫికేషను, ఇక ప్రాసెస్ జరిగిపోతే ప్రభుత్వం ఆ పథకాలు ప్రకటించే అవకాశం, అమలుకు సంబంధించిన చర్చ ఉండదు. ఇక మే, జూన్ నాటికి మళ్ళీ కొత్త ప్రభుత్వం వస్తే అప్పుడు ఈ 2-3 నెలల తర్వాత మళ్ళీ కొత్త యాక్టివిటీ ప్రారంభమవుతుంది. అయితే ఇక్కడ ఈ 11వ తారీఖు నాడు
ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం కాబోతున్నది కాబట్టి అభయహస్తంలో భాగంగా ఇప్పటికీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము, ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంపు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, 500 పైన రాయితీ పైన సిలిండరు, ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించబోతున్నారు. బహుశా ఎన్నికల షెడ్యూల్ తర్వాత 2,500 రూపాయల మహిళలకు చేయూతకు సంబంధించిన వాటిని తెరపైకి తీసుకొని రావచ్చునేమో. ఇప్పటికైతే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన విధి విధానాలు, ఇందిరమ్మ ఇళ్లకు ఎవరు అర్హులు అనేది ఇది కూడా నిరంతరాయంగా జరిగేది. ఇందులో ప్రజాపాలన కింద ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో ఆ దరఖాస్తు చేసుకున్న వారికి తొలి ప్రాధాన్యతతో పాటుగా గ్రామ సభనే అంతిమ నిర్ణయం తీసుకోబోతున్నది. గ్రామ సభ ఆధారంగానే ఇందిరమ్మ ఇళ్ల అర్హులను గుర్తించబోతున్నారు. ఇది ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన సమాచారం.